నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒక కస్టమర్ పాత గాజులు ఇవి ప్లెయిన్‌గా ఉన్నాయి తీసుకొచ్చారు. ఆ ప్లెయిన్ గాజులు ఏంటంటే తనకు కొంచెం సైజు పెద్దవి కావాలన్నారు. నా వీడియోస్‌లో చూసి తనేంటంటే ఇలాగ కొంచెం పెద్దవి చేస్తారని తీసుకొచ్చారు. ఇలా రూబీ కావాలన్నారు. అందుకని రూబీ వైట్ స్టోన్ రూబీస్ ఇచ్చి సింపుల్‌గా లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. ఇప్పుడు ఇదేంటంటే తను 2.8 సైజు 210.5 211 అడిగారు. పెద్దది చేశామనమాట. సైజుని బట్టి మనం ఇవి ఎంత కావాలో అన్ని పెట్టేసుకోవచ్చు స్టోన్స్. మరి 2 సైజ్ ఉన్నాయనుకోండి పెద్దది చేయాలంటే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. దీనికి కొంచెం సైజ్ ఎక్స్టెన్షన్ చేశాను 2 ఇంచెస్ అట్లా కాబట్టి ఒకటే మోటివ్ ఇచ్చేసుకొని చుట్టూరు వైట్ స్టోన్స్ అవి ఇచ్చేసుకొని మధ్యలో రెడ్ ఇచ్చేసి సింపుల్‌గా ఇంకేం లేదు. ఒక్క చోట నేను కరెక్ట్‌గా ఇక్కడ బ్రేక్ చేసేసుకొని ఆ గ్యాప్‌లో ఏం చేశానంటే ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను స్టోను. అంతే. దీంట్లో అంత తీయడం కానీ ఏమి ఉండదు. జస్ట్ మనకి ఎంత సైజ్ కావాలో జస్ట్ ఒక బ్యాంగిల్ కట్ చేసుకొని మనకి ఎంత సైజ్ బిట్ కావాలో అంత సైజే మేము ఇక్కడ చేసేసుకొని వేసి ఇచ్చేస్తుంటాం. సైజుని బట్టి ఎన్ని స్టోన్స్ వస్తాయి అనేది సైజుని బట్టి డిపెండ్ ఉంటుంది. మనకి ఎంత పెద్దగా చేస్తున్నామో ఎన్ని సైజెస్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి దాన్ని బట్టి. కలర్స్ కూడా మన ఇష్టం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. గ్రీన్, రెడ్, వైట్ ఇప్పుడు మొత్తం ఇంకా సింగిల్ కలరు లేదు నవరత్న టైప్ ఏదైనా కావాలన్నా కూడా మనం కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తుంటామండి. కస్టమైజేషన్ అనమాట ఇవన్నీ. కస్టమర్ చాయిస్ని బట్టి సైజ్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం బట్టి ఇది మారుతూ ఉంటాయి. నక్లీస్లు అవైతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండవు. బ్యాంగిల్సే కొంచెం ఏంటంటే కరెక్ట్ సైజ్ రావాలి అంటే అటు పెరగకూడదు ఇటు తగ్గకూడదు కాబట్టి కరెక్ట్గా చేసుకోవాలి కాబట్టి ఎంత ఏంటి అని సెట్ చేసుకొని దాన్ని బట్టి స్టోన్ సెట్ చేసుకొని చేసిస్తుంటాం. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్వి చాలా చిన్న బ్యాంగిల్స్ అండి. వాళ్ళ అమ్మాయివి ఫస్ట్ బర్త్డే అనమాట. అంత చిన్న బ్యాంగిల్స్. అవేం చేశానంటే కస్టమర్ది నాకు గుర్తుగా కావాలండి అన్నారు. అందుకని తనకి చాలా చిన్న 0 సైజ్ బేబీ బ్యాంగిల్స్ని 2.8 సైజ్ చేసి ఇచ్చాను. సైజు పెంచాలి అంటే స్టోన్ వేసుకుంటేనే కొంచెం పెరుగుతుందండి, లేకపోతే గోల్డ్ ఎక్కువైపోద్ది. అందుకని ఏం చేశానంటే నవరత్న పెట్టాను. నవరత్న కూడా ఎందుకు పెట్టాను అంటే చాలా పెద్ద సైజ్ చేయాలి కాబట్టి. సైజుని బట్టే మనం స్టోన్ పెడుతూ ఉంటాం. నా పాత వీడియోలో కూడా పెడుతూ ఉన్నాను. ఏంటంటే సైజ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే అన్ని స్టోన్స్ యాడ్ చేస్తాను. ఇవేం చేసామంటే 6 బ్యాంగిల్స్ ఇవి. ఏం చేసామంటే ఇది నవరత్న ఒక సైడ్ ఇవి వచ్చినాయి, ఇంకొక సైడ్ ఈ కలర్ వచ్చినాయి. కనిపించాలని నేను 2 సైడ్ పెట్టాను. ఒక సైడ్ ఇవి, ఇంకొక సైడ్ మొత్తం నవరత్న 8 కలర్స్ ఇచ్చామన్నమాట. డైమండ్ కాకుండా అందుకని చెప్పి 8 కలర్స్ ఇచ్చేసాం. స్టోన్ వైట్ అన్నీ కలిపి. డైమండ్ ఒకటే యాడ్ చేయలేదు. ఇలా సింపుల్గా ఏం చేసామంటే ఇటు సైడ్ ఏమో ఈ కలర్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ దీనికి ఇదే బ్యాంగిల్కి అటు ఉన్నాయి కలర్స్. సైజ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే అంత చేసుకోవచ్చు మనం. దాన్ని బట్టే స్టోన్స్ ఎక్కువ తక్కువ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది అలాగే చేసింది. చిన్న సైజుని కూడా మనం ఎంత సైజ్ అయినా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2.8 చేశాను. 2.10 కావాలన్నా చేసుకోవచ్చు. ఇంకో 2 స్టోన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనమాట. అలాగా మన ఇష్టం. ఏదైనా చిన్న గాజులు ఉండి గాజులు ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండి చిన్నగా ఉంటే ఎంతైనా చేసుకోవచ్చండి. మరీ క్రష్ అయిపోయినవి ఉంటే కొన్ని ఫొటోస్ పెట్టారు నాకు. మరీ క్రష్ అయిపోయినవి అయితే రావు. బ్యాంగిల్ నీట్‌గా ఉండి చిన్న సైజ్ ఉంటే ఎంత పెద్దదైనా మనం చేసుకోవచ్చు. చాలా పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌వి ఇలా ఉన్నాయండి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి. ఇలా ఉన్నాయన్నమాట. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్‌ని ఏం చేశామంటే ఇప్పుడు తనకి కొంచెమే సైజ్ ఎక్స్టెండ్ 2 నెంబర్సే కావాలన్నారు. 2 నెంబర్‌కి ఏం చేశామంటే ఇప్పుడు నేను బ్యాంగిల్స్‌ని ఇవే బ్యాంగిల్‌కి మధ్యలో బ్రేక్ చేసుకొని ఇప్పుడు ఇది బ్రేక్ చేసేసుకొని అవే బ్యాంగిల్ సేమ్‌కి నాకు 2 నెంబర్సే కావాలి కాబట్టి చిన్న స్టోన్ రెడ్, గ్రీన్ మల్టీ కలర్ లాగా ఉంటే అన్నిటికీ వాడుకోవచ్చు. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి రెడ్, వైట్, గ్రీన్ కాంబినేషన్‌లో ఇలా చిన్న స్టోన్స్ పెట్టించేసాను అనమాట. 1 సైడే పెట్టాను. అదే సైజ్ ఎక్కువ కావాలి అంటే 2 సైడ్ కూడా పెడతాను. 3 సైడ్, 4 సైడ్ మన ఇష్టం. కాకపోతే గాజు ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి అనే దాన్ని బట్టి మేము అన్ని స్టోన్స్ ఫిక్స్ అయిపోతాం అనమాట. కొంచెం 1 or 2 ఇంచెస్ అంటే ఇంతకన్నా అక్కర్లేదు. ఇంకా ఎక్కువ పెట్టాలి అనుకునే కొద్దికి స్టోన్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అట్లాగా చిన్న కొంచెం ఇది మరి బేబీ బ్యాంగిల్ కాదు. కొంచెం చిన్న సైజే అనమాట. 2.4 సైజ్‌ని ఇప్పుడు 2.6 చేసాం ఇవి. అలా సైజు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 1 నెంబర్ పెంచుకోవచ్చు. 2 నెంబర్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళ అత్తగారు ఇచ్చారనమాట గిఫ్ట్. అది కోడలికి ఏంటంటే ఇప్పుడు ఎక్కలేదు. అందుకని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం. కొంచెం సైజు పెంచేసాను. ఇప్పుడు తనకి 2.8 కావాలి, 2.6 కావాలి కాబట్టి 2.6 చేశాను. అట్లా చేసుకోవచ్చు. ఏ బ్యాంగిల్స్ ఉన్నా ఎలా ఉన్నా కూడా కండిషన్ బాగుంటే సైజు మ్యాటర్ కాదు. ఎంత చిన్న సైజ్ అయినా కూడా పెద్దది చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్వి కొంచెం బ్రాడే ఉన్నాయండి బ్యాంగిల్స్. సైజ్ చిన్నగా ఉన్నాయి. బ్యాంగిల్ అంతా బాగుంది. ఏం డ్యామేజ్ అవ్వలేదు. చాలా నీట్‌గా ఉన్నాయి. సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి 2.4 సైజుని 2.8 కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు దీన్ని 2.8 చేసాము. ఇప్పుడు ఈ సైజు జస్ట్ స్టోన్స్ కొంచెం పెద్దవి ఇచ్చేసి వాళ్ళు ఏంటంటే రెడ్, గ్రీన్, వైట్ కాంబినేషన్‌లోనే కావాలన్నారు. గాజు కొంచెం బ్రాడ్ ఉంది కాబట్టి స్టోన్ కూడా కొంచెం పెద్దది పెట్టాననమాట. సేమ్ మోడల్ ఇందాక కొంచెం చిన్నవి ఇచ్చాను.
ఇవేంటంటే గాజు బ్రాడ్‌ని బట్టి మళ్ళీ మనకది ఫిట్టింగ్ అవ్వాలి కాబట్టి, ఈ సైడ్ ఫిట్టింగ్ అయిపోవాలి కాబట్టి ఎంత సైజ్ ఉంటే బ్రాడో అంత పెట్టేసుకొని రెడ్, గ్రీన్, వైట్ స్టోన్స్‌తో ఇలా పెద్దది చేశాను. అట్లాగే మన దగ్గర ఏదైనా గానీ స్టోన్ ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఏ బ్యాంగిల్ అయినా సరే నీట్‌గా ఉంటే మనం చేసుకోవచ్చనమాట. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. సైజ్ సరిపోతున్నాయి. కొంచెమే అనమాట. 1 నెంబరే ఇంక్రీజ్ అవ్వాలి. అందుకని ఏం చేసామంటే ఎక్కువ స్టోన్స్ ఏం పెట్టకుండా యాక్చువల్లీ వీళ్ళది కూడా ఏంటంటే వైట్ స్టోన్ ఇట్లా డైమండ్ ఒకటి, ఫ్లవర్ ఒకటి ఇలా వచ్చిన వైట్ స్టోన్ పాత బ్యాంగిల్స్. ఇవి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతాయి. చాలా పాతవి. కొన్ని 30 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. వాటికి ఏం చేసామంటే ఎక్కువ వద్దు, ఒక నెంబరే కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే స్క్వైర్ 2 వైట్ స్టోన్‌లో చేసుకొని జస్ట్ అంతే ఒక చోట ఇలా పెట్టేసామనమాట. ఎక్కువ కావాలనుకొని ఉంటే కొంచెం ఈ ఫ్లవర్ దగ్గర కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ దానికి ఒక్క నెంబరే ఇంక్రీజ్ అవ్వాలి. స్లైట్‌గా అది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అందుకని ఏం చేశానంటే 2 వైట్ స్టోన్ స్క్వైర్స్ చేసేసుకొని పెట్టేశాను. అట్లాగే మనకి ఎంత సైజ్ కావాలనే దాన్ని బట్టి నేను చెప్తూనే ఉంటాను. స్టోన్స్ ఎన్ని పెట్టుకోవాలని డిపెండ్ ఉంటదని. గాజులు ఏంటంటే మళ్ళీ ఒకటి ఎక్కువ వేస్తే పెద్దగా అయిపోతాయి, ఒకటి తక్కువ వేస్తే చిన్నవి అయిపోతాయి. అందుకని చూసుకొని ఆ సైజుని బట్టి ఆ గాజు ఎంత బ్రాడ్ ఉందో దాన్ని బట్టి మేము సైజు స్టోన్ చేసుకుంటామనమాట. సైజ్ ఇంతే అంతే అని రాదు. అది గాజు సైజుని బట్టి చేసుకునేటప్పుడు ఆ సైజుని బట్టి చేసుకోవాలి. కస్టమర్ని అడుగుతామనమాట ఏ కలర్ కావాలి, చాయిస్ ఏంటి అని. దాన్ని బేస్ చేసుకొని బ్యాంగిల్ సైజు, బ్రాడు, లెంగ్త్ ఎంత కావాలి, విడ్త్ ఎంత అని చూసుకున్నాకే మేము ఏదైనా ఏం స్టోన్ వేయాలనేది కూడా డిపెండ్ ఉంటుందనమాట. దాన్ని బట్టి చేస్తాము. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇవి వాళ్ళ ఎవరివో అనమాట. 4 ఫాదర్స్ నుంచి వచ్చినాయి. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. తనకి ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇలాంటివి చాలా చేశాను. వాళ్ళు అవే చూసుకొని ఏంటంటే నాకు రెడ్, వైట్, గ్రీన్ స్టోనే కావాలన్నారు. కస్టమర్ చాయిస్ అయితే అది. బట్ 4 బ్యాంగిల్స్ నాకు 4గా వద్దు, 2 చాలన్నారు. అందుకని ఏం చేసామంటే 4 బ్యాంగిల్స్ జాయింట్ చేసేసాం ఇలాగా. 4 క్లబ్ చేసేసుకొని జాయింట్ చేసేసి 2 బ్యాంగిల్స్‌గా సెపరేట్ చేసుకొని ఇప్పుడేంటంటే ఇది ఈచ్ బ్యాంగిల్ లాగా అయిపోయింది. ఈచ్ బ్యాంగిల్‌కి రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ ఆ బ్రాడ్‌ని బట్టి అనమాట డ్రాప్ షేప్‌వి మధ్యలో ఒక స్క్వైర్ వైట్ అలా పెట్టేసేసి సైజుని బట్టి బ్యాంగిల్‌కి ఇప్పుడు 4 నెంబర్ కావాలన్నారు. అందుకని ఆ సైజు, ఆ విడ్త్, లెంగ్త్‌ని బట్టి మేము ఏం చేసామంటే ఇప్పుడు అవి రెడ్, గ్రీన్, పెద్దయా, చిన్నయా అనేది వేసుకొని ఇలా ఒక సెట్ లాగా చేసిచ్చాము. 4 బ్యాంగిల్స్ లాగా నాకు కావాలి అనుకుంటే ఇంకో విధంగా చిన్న చిన్న స్టోన్స్ పెట్టి చేసేవాళ్ళము. 4 బ్యాంగిల్స్ అంటే మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ మధ్యలో కట్ చేసుకుంటే యాడ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇదేంటంటే 2 బ్యాంగిల్స్ కలిపి చేసేసి ఒకటే చేయమన్నారు. అలా చేసామన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే చూస్తే ఐడియా వస్తది. ఈ 2 కలిపేసాము. ఈ 2 జాయింట్లు చేసేసుకొని ఇక్కడ ఏంటంటే ఒక చోట బ్రేక్ చేసుకొని ఆ బ్రేక్ చేసిన దగ్గర రెడ్, గ్రీన్, వైట్ స్టోను ఒక సెపరేట్ బిట్ లాగా చేసేసుకొని ఆ బిట్ దీనికి జాయిన్ చేసేస్తాం. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే అందరికీ తెలుస్తాయి పాతవి ఇలా ఎలా చేసుకోవచ్చు అని. మీరు షేర్ చేశారంటే అందరికీ అర్థమవుతుందండి. థ్యాంక్ యూ.